వాక్య భాగం చూసుకొని మనలో చేవేద్దాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనం. Proverbs chapter 15 verse 1. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపను. సో మనము క్రైస్తవంగా మరి దేవునికి చేత రక్తం చేత కడగబడిన బిడ్డలముగా మరి ప్రతి ఒక్క జీవితంలో మరి చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు రెండు మన జీవితాల్లో ఉంటాయి. రెండు విషయాలు ఏంటిది? ఇప్పుడు కోపం రేపే వారంగా ఉండొచ్చు, అంటే కోపం చల్లర్చే వారంగా ఉండవచ్చు. రెండు కామన్, ప్రతి ఒక్క జీవితంలో కామన్ గా ఉంటాయి. సో కోపం ఎప్పుడు వస్తుంది అని మనం విషయాన్ని చూసినట్లయితే, మనము రోడ్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం బైక్ మీద కారులో వెళ్తున్నప్పుడు, ఎదురుగా మనకు వచ్చి మనం డాష్ చేసినప్పుడు మనకేమొస్తుంది? కోపం వస్తుంది. లేదంటే అడ్డదారిలో వచ్చి మనం సరైన దారితో వెళ్తున్నప్పుడు వాళ్ళు మన నుంచి డాష్ చేసినప్పుడు మనకు కోపం వస్తుంది. లేదంటే పిల్లలు మన మాట వినప్పుడు మనకు కోపం వస్తుంది కదా. లేదంటే నువ్వు ఎప్పుడు ఇంతే, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ భార్యను కానీ భర్తను కానీ స్నేహితులు కానీ మనం కొంతమంది అంటూ ఉంటాం, నువ్వు ఎప్పుడు ఇంతేరా, నువ్వు మారవు, నువ్వు మారవు, నువ్వు ఇంతే, నీ పరిస్థితి ఇంతే అన్నప్పుడు అదేమొస్తుంది? వాళ్ళకి బాధ కలిగిస్తుంది. అయితే మనము మరి ఆయన రక్తంలో కడగబడిన నువ్వు నేను, మన మాటలు మృదువుగా ఉంటున్నాయా, లేదంటే లోకరీతిగా లోకంలో అన్న వారిగా మీదిగా ఉంటున్నాయా? అదే ఒక విషయం చూద్దాము. మన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు సమరీ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మొదటిగా తనలో ఉన్న పాపము తెలుసు ప్రభుకి కదా, మనలో ఉన్న పాపం కూడా ప్రభుకి తెలుసు. కానీ ఆమెతో సంభాషణ ఎలా మొదలుపెట్టాడు? మెల్లిగా మొదలుపెట్టాడు, సమాధానంతో మొదలుపెట్టాడు. తనలో ఉన్న తనకు తన వివాహం చేసుకోకుండా ఆల్రెడీ 5 మందితో విడిపించబడి మళ్ళీ 6వ వ్యక్తితో జీవిస్తున్న విషయం తెలుసు ప్రభుకి. అది జాన్ 4 చాప్టర్ 4 నుంచి ఉంటుంది, తర్వాత చదువుకోండి, సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. అయితే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నెమ్మదిగా తన సంభాషణను కొనసాగించాడు. తన పరిస్థితి ఏంటో తెలుసుకునేలాగా చేశాడు. మీకు యూదులకు సమరీలకు మీకు పాలు లేదని మీరు మాతో మాట్లాడని మీకు తెలుసు కదా, అయినా నాతో ఎందుకు మాట్లాడుతున్నా ప్రభా అనే విధంగా ఆ సంభాషణ మొదలయ్యి తన జీవితం గురించి ప్రభుకు తెలిసినప్పుడు కూడా ఏం చేసినాడు? ఆమెతో సమాధానంగా మాట్లాడినాడు, నెమ్మదిగా మాట్లాడినాడు. ఏం చేసినాడు? ఆమెలో ఆత్మ తనలో స్పిరిచువల్ చేంజెస్ తీసుకొచ్చాడు. ఆమెతో మాట్లాడిన విధానము, ప్రభు ఆయనతో మాట్లాడిన విధానము ఆమె జీవితాన్ని మార్చినది. తను పాపనైన గుర్తుగా చేసినది. తను గుర్తుగా మాత్రమే కాకుండా తను వెళ్ళి ఇతరులకు చెప్పే విధంగా చేసినది. మృదువైన మాట ఏం చేస్తుంది? మన జీవితాలను మారుస్తుంది. మృదువైన మాటలు మన జీవితాలను మారుస్తుంది. నొప్పించే మాటలు ఏం చేస్తాయి? మనల్ని దేవుని నుంచి లేదా మనుషుల నుంచి, ప్రజల నుంచి, కుటుంబాల నుంచి వేరు చేసేవిగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక అబ్బాయి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, కింద ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయనకి ఏదో ఇవ్వబోతా ఉంటే అందుకోలేకపోయాడు. ఫస్ట్ ఒక శారీ కిందకి వేసాడు, వేయడం ప్రయత్నం చేస్తే అది రాలేదు. తర్వాత కిందన్న బ్రదర్ ఆ పార్సల్ పైకి ఇసిరేసుగానే పట్టుకొని సడన్ గా అరవడం మొదలుపెట్టాడు. అక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళ మాటలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడుండి బూత్ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అసలు మేమేం చేశాము, మేమేమన్నాము, ఇతన్ని ఎందుకు ఇలా అరుస్తున్నాడు? వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళు వచ్చి ఇంకా వీళ్ళకి ఫోన్ చేసి అందరిని పిలిపించారు. అయితే అక్కడ ఆ స్థలంలో నేను ఇంకొక బ్రదర్ ఉండే, ఎవరో తెలియదు కానీ, అయితే వాళ్ళు రాగానే ఇంకా కొట్టేద్దామని వెళ్తా ఉన్నారు. బ్రదర్ ప్లీజ్, ఆ బ్రదర్కి అంటే తర్వాత సంభాషణ ఏం తెలిసిందంటే ఈజ్ ఏ మెంటల్లీ అంటే డ్రగ్స్కి అలవాటు పడిపోయి
తర్వాత తాగుడుకు అలవాటు పడిపోయి అబ్బాయి ఏం చేస్తున్నా మనకు తెలియదు అనమాట. ఆ సమయంలో వాళ్ళతో సమ్మతంగా మాట్లాడడానికి, ఆ తర్వాత బ్రదర్ మనకు ఇలాంటి పరిస్థితి రావచ్చు, మనం కూడా మన పిల్లలకు ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పినప్పుడు వచ్చిన వారు 10 మంది వచ్చారు. వాళ్ళందరూ సమాధాన పడి వెళ్ళారు. మన మాటలు ఎలా ఉంటుంది? అవర్ వి టాకింగ్, పరిస్థితులను బట్టి ఎలా మాట్లాడుతున్నాం, ఎలా చూస్తున్నాం. నేను స్కూల్లో ఏజ్ ఆఫ్ 11 years నేను స్కూల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ గారు మన ముందు నిలబడ్డాను. నన్ను చూసి అందరు నవ్వారు. అయితే ఆ ప్రిన్సిపల్ గారు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారు? దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏంటి? దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఆ టీచర్ గారు ఆ మాట మాట్లాడకపోయింటే, ఒకవేళ ఓ సహోదరి సహోదరి ఇబ్బందులు ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు నువ్వు సమాధానపరిచే మాటలు మాట్లాడకపోతే ఏమైపోతాం? మనము దేవుని దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బలలో చేవేస్తున్నాను. అది నాకు బలాన్ని ఇచ్చింది. ఇది 1993లో జరిగింది. ఐ కెన్ స్టిల్ రిమెంబర్. ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాను. సో మనము క్రైస్తవులంగా, బిడ్డలంగా, దేవుని బిడ్డలంగా మనము ఏం చేయాలి? మృదువైన మాటలు మాట్లాడాలి. కోపించి మాటలు మాట్లాడకూడదు, నొప్పించి మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మన స్పిరిచువల్ గా ఇంకో వ్యక్తిని దిగజార్చడానికి వీలవుతుంది. కాబట్టి బలలో చేవేస్తున్నా నువ్వు నేను మన మనము మన బిడ్డలతో, మన ఫ్యామిలీతో, స్నేహితులతో, సంఘ సభ్యులతో ఎలా మాట్లాడుతున్నాను? నా మాటలు ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరుస్తున్నాయా? ఒక వ్యక్తిని ఆత్మీయంగా దిగజారుస్తున్నాయా? ఈ విషయాలు మనం చూసుకొని బలలో చేవేద్దాము. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 verse 23 onward. నేను మీకు అప్పగింపదాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభుని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెప్పినాను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రను తాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలను.